ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఒక పెద్ద సైబర్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నంబర్ 1053/26 కింద దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ముఠాకు చెందిన 7 నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 26,57,500 రూపాయల నగదును రికవరీ చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు. నేరస్తులు తాము కొల్లగొట్టిన సొమ్మును బ్యాంకులో ఉంచకుండా విత్డ్రా చేసి ఇళ్లలోనే దాచుకోవడం వల్ల ఈ నగదును సులువుగా పట్టుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్ యాడ్ ఫేక్ లాభాలతో ఎర్రగండిపేటకు చెందిన సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన ఒక ట్రేడింగ్ ప్రకటనకు ఆకర్షితులయ్యాడు. ఈ ముఠాకు చెందిన కీర్తి నాయుడు, ఇషితా ప్రయోగ అనే మహిళలు మెంటర్లుగా నటిస్తూ అతన్ని వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపుల్లో చేర్చారు. మొదట 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయించి నమ్మకం కుదిర్చారు. ఆ తర్వాత ఎల్ఆర్ఏ క్యాపిటల్ డెస్క్ యాప్లో సురేష్ రెడ్డితో ఫిబ్రవరి 15 నాటికి 21.60 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయించారు. బాధితుడిని మరింత నమ్మించడానికి ఒకే రోజులో 1.28 లక్షల రూపాయల లాభం వచ్చినట్లు ఫేక్ స్క్రీన్ ద్వారా చూపించారు. అనంతరం బార్క్లెస్ అనే ప్రీమియం ప్లాటినం గ్రూప్లోకి మార్చారు. ఆ గ్రూప్లోని మిగతా సభ్యులంతా సైబర్ కేటుగాళ్లే కావడంతో వారంతా నకిలీ లాభాల స్క్రీన్ షాట్లతో బాధితుడిని మరింత భ్రమల్లో ముంచారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే భారీ లాభాల ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దని డీసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు. మళ్ళీ ఎట్లాగో 2 crores ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇంకొక 10 lakhs కట్టడం తప్పే ఉందని చెప్పేసి మళ్ళీ 10 lakhs కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 20th మేలో అంటే పోయిన మంత్లో మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ విడ్రా కాలేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ 4,60,000 కట్టమన్నారు. కడితే మళ్ళీ కట్టాడు 4,60,000. కట్టిన తర్వాత అయినా కానీ విడ్రా కావట్లేదు. ఆ తర్వాత రిపీటెడ్గా ట్రై చేశాడు. ట్రై చేస్తే మళ్ళీ కట్టమని చెప్పారు. అప్పుడు డౌట్ వచ్చింది, ఇది ఇంత పేమెంట్ దాదాపు నేను 95 lakh దాకా నేను స్పెండ్ చేశాను, నాకు 2 crores ప్రాఫిట్ కనిపిస్తుంది కానీ మరి విడ్రా చేయలేకపోతున్నానని అప్పుడు మనం సైబర్ క్రైమ్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఐఓ మధు ఎంతో డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసి మనీ ట్రైల్ ఎట్లా జరిగింది, మనీ ఫ్లో ఎట్లా అయింది, ఏ విధంగా అఫెండర్స్ మనీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, ఏ అకౌంట్లలోకి చేయించుకున్నారు అనేది మొత్తం డీటెయిల్గా చార్ట్ వేసుకొని ఆపరేషనల్ టీం ఎస్ఐ శ్రీనివాస్ని రంగంలోకి దింపడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 20 days ఎఫర్ట్స్ చేసిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అక్యూడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పొజిషన్ నుంచి దాదాపు 26,57,500 రూపీస్ని రికవరీ కూడా చేశాము ఈ కేసులో. దీంట్లో మొత్తం వీళ్ళు 45 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఇతను ట్రాన్స్ఫర్ చేసింది 5 times కానీ అకౌంట్స్ మాత్రం 45. ఎవరైనా కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఒక అకౌంట్లోనే పంపించాలి కానీ డిఫరెంట్ అమౌంట్స్లో అకౌంట్లలోకి పంపించమని వాళ్ళు ఎవరైతే మెంటర్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ట్రైనర్స్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానీ గైడ్ చేసినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మనం ఒక ₹1,00,000 మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 5,000 10,000 కింద ట్రాన్స్ఫర్ చేయాలి. ₹1,00,000 మన అకౌంట్ నుంచి ఒకే అకౌంట్లోకి పంపించేస్తాం. సో అట్లా కాకుండా డిఫరెంట్ అకౌంట్లలోకి పంపించారు. ఒక అకౌంట్లో 45 lakhs జమ అయినాయి. ఆ అకౌంట్కి సంబంధించినటువంటి వ్యక్తులను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది.